ఎలాన్ మస్క్కు చెందిన గ్రోక్ చాట్బాట్తో తన అసభ్య చిత్రాలను రూపొందించారని అమెరికా రచయిత్రి ఆష్లీ సెయింట్ క్లెయిర్ ఆరోపించారు. ఈ క్రమంలోనే ఎక్స్ఏఐపై ఆమె న్యాయస్థానంలో దావా వేశారు. తన కుమారుడు రోములస్కు ఎలాన్ మస్క్ తండ్రి అని గతంలోనే ఆమె ప్రకటించారు. తాజాగా ఎక్స్ఏఐలోని గ్రోక్ అసభ్య చిత్రాలను సృష్టిస్తోందని ఆష్లీ ఆరోపించారు. తన అనుమతి లేకుండా డజన్ల కొద్దీ అసభ్య అభ్యంతరకర చిత్రాలను సృష్టించిందన్నారు. ఇటీవల ఒక చిత్రాన్ని ఆ సంస్థ దృష్టికి తీసుకువెళ్లారని, ఆ తర్వాత కూడా అనేక ఇమేజ్లు కనిపిస్తున్నాయని చెప్పారు. దీంతో న్యూయార్క్ న్యాయస్థానంలో దావా వేసిన ఆమె ఎక్స్ఏఐ సంస్థపై చర్యలు తీసుకోవడంతో పాటు పరిహారాన్ని డిమాండ్ చేసినట్లు సమాచారం. ఎక్స్లో ఎలాంటి ఫోటోలు పోస్ట్ చేయవద్దని ఆష్లీ సూచన కూడా చేశారు. మహిళలు, చిన్నారుల అసభ్య చిత్రాలను గ్రోక్ ఏఐ సృష్టిస్తోందని భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలో దిద్దుబాటు చర్యలు చేపట్టిన ఎక్స్ఏఐ గ్రోక్ సాయంతో వ్యక్తుల ఫోటోలను ఇబ్బందికరంగా మార్చే అవకాశం లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది. మరోవైపు ఆష్లీకి తనకు పుట్టిన ఏడాది వయసున్న కుమారుడు రోములస్ను పూర్తిగా తన కస్టడీకి అప్పగించాలని ఎలాన్ మస్క్ డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు కోర్టులో ఫైలింగ్ చేస్తానని ఎక్స్లోని వెల్లడించారు. గతంలో ట్రాన్స్జెండర్లపై చేసిన దురుసు వ్యాఖ్యలపై ఆష్లీ క్షమాపణ చెప్పారు. ఈ నేపథ్యంలో ఆమె తన కుమారుడికి లింగ మార్పిడి చేసే అవకాశం ఉందని ఎలాన్ మస్క్ పేర్కొన్నారు. అందుకే పూర్తిగా తనకే చిన్నారిని అప్పగించాలని కోర్టును ఆశ్రయిస్తున్నట్లు వెల్లడించారు.